జై శ్రీమన్నారాయణ. వైశాఖ పురాణం 10వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దక్షయజ్ఞ నాశనము, కామదహనము. రుద్రుడా వార్తను విని కాలాంతకుని వలె భయంకరాకారుడై 1000 బాహువులు కల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపమని చేతులు జోడించి అడిగెను. పరమేశ్వరుడును నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపమని ఆనతి ఇచ్చెను. భూత సంగములను వీరభద్రుని వెంట పొమ్మని పంపెను. ఇట్లు పరమేశ్వరుని ఆజ్ఞ పొందిన వీరభద్రుడు వాని వెంట వెళ్ళిన పరివారము యజ్ఞశాలను చేరి అచటనున్న దేవతలను, రాక్షసులను, మానవులను మొన్నగు మహావీరులను అందరూ కొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవిని పరిహసించుచు ఎవరు ఏ అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశనము గావించెను. దక్షుని శిరమును ఖండించవలనని వీరభద్రుడు ప్రయత్నించెను. కాని ముని మంత్రరహితమగు వాని శిరస్సును ఖండించలేకపోయెను. పరమేశ్వరుడు విషయమును గ్రహించి తానే స్వయముగా దక్షుని శిరస్సును ఖండించెను. ఈ విధముగా వీరభద్రుడు, శివుడు, వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరిచి తమ వారితో గలసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణు వేడిరి. బ్రహ్మయు వారితో కలిసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధ రీతులలో నోరడించెను, స్తుతించెను. శివుని సమాధానపరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారందరినీ శివుని ప్రార్థించి అతని చేతని బ్రతికింపచేసెను. శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేకముఖము నమర్చి బ్రతికించెను. మరియు మేక గడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చెను. సూర్యునికి దంతములు నీయలేదు, కాని వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రమే ఇచ్చెను. అవయవములను పోగొట్టుకున్న వారికి ఆ అవయవమును నిచ్చెను, కొందరికి ఇయ్యలేదు. యజ్ఞశాల ఈ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మ నొందెను. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి. యజ్ఞమును మరలా చేసి పూర్తి చేసిరి. యజ్ఞానంతరము అందరూ తమ తమ స్థానములకు పోయిరి. శివును భార్య వియోగమును దుఃఖితుడై గంగాతీరమున పున్నాగ వృక్షము కింద తపమాచరించు కొనుచుండెను. దక్షిణుని కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేనా హిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను. ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపమాచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వల్ల తప్ప మరెవ్వరి వల్లనూ మరణము లేకుండునట్లు వరమును పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు, పుత్రుడెట్లు కలుగును? కావున నేను అవధ్యుడను, నన్ను చంపు వారెవరునూ లేరని తారకుడు తలచెను. వరగర్వితుడై సర్వలోకమును సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను తన గృహములను ఊడ్చుటకును దేవతాశ్రీలను దాసులుగాను నియమించెను. దేవతలను బహువిధములుగా బాధించుచుండెను. దేవతలు వాని వలన బాధలను భరింపజాలక బ్రహ్మ వద్దకు పోయి తమకు రక్షింపుమని బహువిధములుగా ప్రార్థించిరి. బ్రహ్మయును వారి మాటలను విని ఇట్లు పలికెను: దేవతలారా, నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి ఎవరు నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్నియగు సతీదేవి దక్షుని యజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఎప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీ అను పేరుతో పెరుగుచున్నది. రుద్రుడను హిమాలయ పర్వతమున తపము కొనసాగించుకున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలియునట్టు విధానము నాలోచింపుడని వారికి తగిన ఉపాయమును సూచించెను. వారిని ఊరడించి పంపెను. దేవతలందరూ ఇంద్రుని ఎంట సమావేశమైరి. బృహస్పతితో ఆలోచించిన ఇంద్రుడును నారదుని మన్మధుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడును మన్మధుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి.
ఇంద్రుడు నారదుణ్ణి చూసి, నారద మహర్షి, నీవు హిమవంతుని కడకుపోయి దక్షయజ్ఞమును శరీరత్యాగమనర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతీగా జన్మించినది. భార్యావియుక్తుడగు శివుడును నీ హిమాలయ శృంగమునందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమేశ్వరుని భార్యయే ప్రస్తుతము నీ కుమార్తెగానున్న పార్వతిని శివుని సేవించుటకే పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు, శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మ అందలి భర్తయగు శివునికి భార్య చేయమని బోధింపుమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా, శివునికి పార్వతినిచ్చి వివాహము గావించునట్లుగా హిమవంతుని ప్రబోధించెను. హిమవంతుడు శివుని సేవకై పార్వతిని నియమించెను. నారదుని పంపిన తరువాత ఇంద్రుడు మన్మధుని చూసి, తారకాసుర పీడితులకు దేవతల హితము కొరకు, భార్యావియుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము. నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహరములగు వసంత శోభలను ప్రవర్తింపచేయుము. పార్వతీ శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికిని సమాగమమేర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగును. దేవతలకు పరపీడ పోవును. ఈ ప్రకారము చేయమని వానిని పంపెను. మన్మధుడు ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితోనూ భార్యయగు రతీదేవితోనూ పరివారముతోనూ శివుడున్న తపోభూమికి పోయెను. అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను. ఆ ప్రాంతమంతయు బహువిధ పుష్పసంపదమును అయ్యెను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మొన్నగున్న వానిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడును శివపార్వతుల సమాగమమునకు ఇదియే తగిన సమయమని తలచి శివుని వెనుక భాగమున చెట్టుచాటున నిలుచుండి ఒక బాణమును ప్రయోగించెను. మరలా ఇంకొక బాణమును ప్రయోగింప సిద్ధమైయుండెను. శివుడు తన మనస్సు చెలించుటను గుర్తించెను. కారణమేమని విచారించెను. నిశ్చలమైన నా మనసిట్లు చంచలమగుటమేమి? నాకిట్టి చంచలత్వము కలిగించిన వారెవ్వరిని విచారించి నలువైపులా పరిశీలించెను. బాణప్రయోగం అనర్పబోవు మన్మధుని చూచెను. తన చూపును పార్వతీ నుండి మరల్చెను. మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరిచెను. లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాని ధనుర్బాణములతో సహా దహించెను. తమ కార్యమేమగునోనని చూచుచున్న దేవతలు భయపడి కకావికలై పారిపోయిరి. వసంతుడు, మన్మధుని భార్య రతి శివుడు తమను కూడా శిక్షించునేమోనని, ఆ శిక్ష ఎట్లుండునో అని భయపడి కనులను మూసుకొని దూరముగా పోయెను. స్త్రీ సన్నిధానము యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానమయ్యెను. మన్మధుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో నిక ఎంతటి ఆపద మన్మధునకు కలుగునో ఎవరు చెప్పగలరు? కావున శృతకీర్తి మహారాజు ఇక్ష్వాకు వంశము వాడైన హేమాంగదుడు సత్పురుషులకును అనిష్టుడై అగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసిన దానికి సునకాది హీనజన్మలెత్తి బాధపడెను. కావున సాధుసేవ ముఖ్య కర్తవ్యము. అనాథుల ఎడల దయజాలి మితిమీర రాదు. ఈ విషయము గమనింపవలయును. శత్రుదేవుడు వివరించెను. పరమశివుని కనిష్టమును చేయుటచే మన్మధుడు తరువాతి జన్మలయందు బాధపడెను. పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి గాని పగలు గాని ఎవరు విన్నను జన్మ మృత్యువు ముసలితనము మొన్నగు భయముల నుండి విడువబడుదురు. అనగా వారికి జన్మాదుల వలన భయము నుండదు.
అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. వైశాఖ పురాణము 10వ అధ్యాయము సంపూర్ణము. జై శ్రీమన్నారాయణ.